నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అన్నారు. అంతకు ముందు వరకు యోబు గారు ఎవరు? వెలుగులో ఉన్నంత వరకు యోబు గారు ఎవరు? నీతిమంతుడు, నింతారైతుడు, యథార్థవంతుడు, పాపాన్ని విసరించి. కానీ అదే చీకటి కలిగిన పరిస్థితుల్లో వచ్చేవారు యోబు గారు ఎవరు? ఆయన పాపం చేశావు, నువ్వు తెలియక ఏదో దోషం చేశావు, నీ బిడ్డలు ఏదో చేశారు, అందుకే శిక్షను పొందుతున్నావు అనేవారు. ఎవరైనా వచ్చి యోబు నీకు ఇంత మంచి సాక్ష్యం ఉంది, దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండి మేమున్నాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం అన్నవారు ఎవరైనా ఉన్నారు? కానీ దేవుడు కొన్ని మార్లు మన జీవితాల్లో చీకటిని అనుమతించేది. వెలుగులో కనపడని కొన్ని పరిస్థితులు నీకు చీకట్లో కనపడతాయి. యోబు గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది, వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని చీకటి కలిగిన పరిస్థితుల్లో ఎన్నడూ కూడా ఆయన అనుమానించలేదు, ఎన్నడూ కూడా అనుమానించలేదు, ఎన్నడూ కూడా సందేహించలేదు, ఎన్నడూ కూడా ఆయన ప్రశ్నించలేదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి, గమనించాలి అనేది గమనించాలి.